దీపేన సాధ్యతే సర్వం అని అంటోంది శాస్త్రం. అంటే దీపంతో దేన్నైనా సాధించవచ్చని అర్థం. అందుకే దీపాన్ని ఆరాధించటం మన సంప్రదాయం అయింది. దీపారాధన వల్ల ఏ ప్రయోజనాన్నైనా పొందవచ్చు. ముఖ్యంగా దీపం శుభానికి, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి కారణం. అందుకే ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపాలను వెలిగిస్తుంటాం. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారు. దీప ప్రకాశంతో సన్నిహితులవుతారు. అందుకే దీపం దివ్యత్వానికి ప్రతీకగా చెప్పబడింది. దీపమున్న చోట దేవతలుంటారు అనే పెద్దల మాట సర్వప్రసిద్ధమే. నిత్య దీపారాధనలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ దీపావళి పర్వదినాలలో ఈ దీపానికి మరింత ప్రాముఖ్యం ఉంది. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీప మాలికల చేత లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అనే పేరొచ్చింది. మన దేవతాగణంలో సంపదలకు సాధారణంగా లోకంలో సంపద అంటే ధన, కనక, వస్తు, వాహనాదులనే భావన ప్రసిద్ధంగా ఉంది. కానీ విద్య, బుద్ధి, జ్ఞానం, కీర్తి, ప్రతిష్ట, కళ, కాంతి, శోభ, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం మొదలైనవన్నీ సంపదలో భాగాలే. లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఇవన్నీ లభిస్తాయి. అసలు లక్ష్మి అనే మాటకే కాంతి, శోభ అనే అర్థాలు ఉన్నాయి.